పిల్లలారా అలర్ట్ చేయమాకండి. మూడో వచ్చిన ఒకసారి చూద్దాం. మూడో వచ్చిన 81వ కీర్తన 3వ వచ్చిన 81:3. అమావాస్య నాడు కొమ్ము ఊది మనము పండుగ ఆచరించు దినమగు అమావాస్య నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు పున్నమి నాడు దినమగు పున్నమి నాడు కొమ్ము ఊదుడి. ఇది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు నిర్ణయించిన చట్టం అంట. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం. యాకోబు ఎవరు? యాకోబు ఎవరమ్మా? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఈ రీతిగా మన పితరుల దేవుడు అనమాట అబ్రహాము దేవుడు. ఆ కాలంలో దేవుడు అంట మన పితరులతో మాట్లాడుతూ, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇశ్రాయేల్ దేవుడనని తాను పరిచయం చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడమ్మా? దేవునికి ఉన్నటువంటి ఒక దినాన అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇస్సాకు దేవుడు, అలాగా ఆయన పరిచయం చేసుకునేవాడు. ఎవరికి పరిచయం? ఎవరికి ప్రత్యక్షమైనప్పుడు? ఇస్సాకునకు ప్రత్యక్షమైనప్పుడేమో నేను అబ్రహాము దేవుడను అనేవాడు. అర్థమైందా? అబ్రహాం కుమారుడు ఇస్సాకు గారు. ఇస్సాకు గారికి ప్రత్యక్షమైనప్పుడు నేను అబ్రహాం దేవుడను, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి చెప్పేవాడు. నేను అబ్రహాము దేవుడని అనేవాడు. ఆ తర్వాత యాకోబునకు ప్రత్యక్షమైనప్పుడేమో, యాకోబు ఎవరు? ఇస్సాకు యొక్క చిన్న కుమారుడు. యాకోబునకు ఎంతమంది కుమారులు? ఇస్సాకునకు ఎంతమంది కుమారులు? ఏశావు, యాకోబు. కాబట్టి చిన్న కుమారుడు, పెద్ద కుమారుడికి ప్రత్యక్షత లేదు, కానీ చిన్న కుమారుడు అని యాకోబునకు దేవుని యొక్క తల్లి గర్భములో నుంచి అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అర్థమైందా? యాకోబు గారిని ఎప్పుడు ఏర్పడేస్తున్నాడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు యాకోబును చూసేయంట. అక్కడే యాకోబును ప్రేమించేయంట. ఇంకా జన్మించక మునిపే గర్భంలో ఉన్నప్పుడే ఏశావును ద్వేషించింది, యాకోబును ప్రేమించింది అన్నాడు. అంటే పిల్లరా, అంటే యాకోబు యొక్క మనస్తత్వం ఏమో మంచి మనస్తత్వము, ఏశావు యొక్క మనస్తత్వం ఏమో కొంచెం క్రూరత్వమైన మనస్తత్వం. కాబట్టి దేవుడంట చిన్న కుమారుడని యాకోబుని ప్రేమించాడు, ఏశావుని మాత్రం ద్వేషించాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు. అలాగే యాకోబును ప్రేమించిన దేవుడు ఇస్సాకులోంచి ఏశావు యాకోబుని ఇచ్చాడు. యాకోబునకు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను అబ్రహాము, ఇస్సాకు వారి దేవుడను అనేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? తాను సపోర్ట్ పరిచయం చేసుకున్నాడు. నేను అబ్రహాము, ఇస్సాకు యొక్క దేవుడును అనేవాడు యాకోబునకు ప్రత్యక్షమైనప్పుడు. ఆ తర్వాత యాకోబు తర్వాత సంతతికి ప్రత్యక్షమైనప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడును అనేవాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా? అలాగా తను పరిచయం చేసుకునేవాడు. ఆ తర్వాత మోషే టైంలో వచ్చేళ్ళకి అక్కడ కూడా నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అన్నాడు, మీ పితరుల దేవుడును అన్నాడు. ఈయన ఒకసారి ఏమైందంటే, హోరే పర్వతంలో ఇతరు తన మామయ్య మందలను మోషే కాస్తూ ఉన్నాడు. తన మామ మందలను, గొర్రెల మందలను కాస్తూ ఉన్నాడు మోషే.
ఒక చోట ఒక పొద మండుతా ఉందంట. ఒక పొద మండుతా ఉంది, కాలుతా ఉంది. అయితే కాలిపోవట్లేదు, అగ్ని మాత్రం కాలుతా ఉంది ఆ పొద. ఈ యొక్క వింతేందుకు చూద్దామని మోషే ఆ పొద దగ్గరికి సమీపించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు మోషే? దేవునికి స్తోత్రం. మోషే, నా దగ్గరికి సమీపించవద్దు, నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధ స్థలం. నీ చెప్పులు విడిచి నా దగ్గరికి రమ్మన్నాడు. దూరంగా చెప్పులు విడిచేసి మోషే గారు వచ్చి సాగిలపడి నమస్కరించాడు. అప్పుడు అన్నాడు, ఎవరు అంటే నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క మీ పితరుల దేవుడను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ తను పరిచయం చేసుకున్నాడు. ఇక పోను తర్వాత అన్నాడు కదా మోషే, ఐగుప్తు దేశంలో నా ప్రజల యొక్క బాధను నేను చూశాను, వారు విడిపించడానికి నేను దిగొచ్చానని మాట్లాడాడు మోషేతో. మాట్లాడుతూ ఏమన్నాడంటే, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఐగుప్తు యొక్క ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను పోనివ్వమని, నువ్వు వారు నన్ను ఆరాధించడానికి నన్ను పంపించు, మా ప్రజలను పంపించమని నువ్వు అడగాలి మోషే అని అడిగినప్పుడు, అని చెప్పినప్పుడు మోషే అన్నాడు, నేను నత్తివాడను, మా మాట మాంద్యం గలవాడను, నత్తివాడను, నేను వెళ్ళినయా, నాకు చేత కాదు, నీ చేత నన్ను పంపించు అని చెప్పేసి అన్నాడు. సరే, అట్లా సరి చేశాడు. తర్వాత మోషే అన్నాడు ఇంకొక మాట, నేను నీకు నీ అన్నయ్యను తోడుగా నీకు ఇస్తానులే, నీకు నోరుగా అతను ఉంటాడు, వెళ్ళమని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఇంకొక సాగు చెప్పాడు. ఏం చెప్పాడంటే, అసలు నీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడంటే ఆయన ఎవరు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి అన్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఏమన్నాడు మోషే? నువ్వు దేవుడు అంటున్నావు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు అంటున్నావు, అసలు నీ పేరేంటని మా పితరులు, మా ప్రజలు నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, ఏమన్నాడు? నేను ఉన్నవాడు అనువాడను అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడమ్మా చెప్పండి? ఉన్నవాడు అనువాడను అన్నాడు. ఉన్నవాడను, ఉన్నవాడను అంటే ఆయన ఎల్లవేళలో ఉన్నాడని అర్థం. ఉన్నవాడు అంటే ఇంగ్లీష్లో ఐ యామ్ అని అంటారు ఇంగ్లీష్లో. నాకు అదే ప్రత్యక్షత ఒక దినాన్ని దొరికింది. నాకు కూడా ఆ ప్రత్యక్షత దేవుడిచ్చాడు. అక్కడే మోషేకి డైరెక్ట్గా స్వరం ద్వారా మాట్లాడాడు. నాకైతే కళలో ప్రత్యక్షతనిచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఎలా ఇచ్చాడంటే, ఒక దినాన ఒక దైవజనునితో పాటు సువార్తకు వెళ్ళారు. సాయంత్రం పూట, రాత్రి కూటం అయిపోయింది, చాలా పొద్దుపోయింది. అందువల్ల మేము ఒక మంచి బిల్లివర్ ఇంట్లో షెల్టర్ తీసుకున్న వాళ్ళు ఈ రాత్రి పండుకుండే. ఎక్కడంటే వాళ్ళ మేడగది మీద మాకు షెల్టర్ ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత అందరూ పండుకున్నారు. నేనైతే భోజనం కూడా చేయాల, నేను ఫాస్టింగ్ ఉన్నాను భయపడి. అప్పటికి 2 నెలలు అయితే, నేను ఉద్యోగం మానేసి 2 నెలలు అవుతుంది. భయం వచ్చేసింది, ఆ భోజనం నాకు చేయబుద్ధి కాదు. వాళ్ళందరూ భోజనం చేసి పండుకున్నారు. నేను రాత్రిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థించాలి. ఏం చేయాలంటే, భయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అన్నాడు ఇంగ్లీష్ సామెత. నువ్వు ప్రార్థిస్తే నీకు జయాన్ని ఇస్తాడు దేవుడు. భయం నుంచి విడుదలిస్తాడు. నాకు భయం వచ్చేసింది, నా మనసు నిండా కలవరం వచ్చేసింది, భయం వచ్చేసింది. ఎలా బ్రతకాలి, ఎలాగా నేను జీవించాలి? నువ్వేమో జాబ్ మానేసి రమ్మన్నావు, నేను వచ్చాను, నన్ను అందరూ దూషిస్తున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. 2 నెలలు గడిచిపోయింది, ఎలా గడవాలి ఇప్పుడులాగా? స్తోత్రం. భయం వచ్చేసి ఎలా గడాలి, ఏం తినాలి, ఎలా బ్రతకాలి అని చెప్పేసి భయం వచ్చేస్తే ఆ రాత్రిలో, మధ్యరాత్రిలో 1 గంట నుంచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే, నా కనుల ముందు అలాగా గ్రంథం తెరవబడి ఉంది. ఆ గ్రంథంలో నుంచి ఇంగ్లీష్ లెటర్స్ కనబడుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్ అది. ఆ ఇంగ్లీష్ బైబిల్లోంచి లెటర్స్ కనిపిస్తున్నాయి. ఐ ఆమ్ అని కనబడుతుంది. స్తోత్రం. ఏంటంట? పెద్ద లెటర్స్ అన్నమాట. ఐ ఆమ్ అంటే నేను ఉన్నవాడు అన్నవాడు. దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను ఉన్నవాడను వాడను అన్నాడు అని కనపడింది. ఎప్పుడైతే నాకు ఆ గ్రంథంలోని వాక్యాన్ని నేను కనులారా చూశానో,
ఆ మాటలు చూశాను ప్రియులరా, నా గుండెల్లోంచి భయమంతా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు? దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడన్నయ్యా అన్నాడు. ఉన్నవాడంటే ఎల్ల వేళలో ఉన్నవాడని అర్థం. ఫ్యూచర్ అయినా ఉంటాడు, ఫాస్ట్ అయినా ఉంటాడు కదా, ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉంటాడు, ఫాస్ట్ అంటే గడిచిపోయిన కాలం, ఫ్యూచర్ అంటే రాబోతున్న కాలం, అన్ని కాలాల్లో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మారని దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు, గతించేవాడు కాదు, నశించిపోయేవాడు కాదు, లేనివాడు కాదు. ఆయన ఎల్లవేళలో ఉన్నవాడని అర్థం. అంటే ఎప్పుడూ ఉన్నాడు, నీ చెంత ఉంటాడు కదా, నీ తోడుగా ఉంటాడు, నీ నీడగా ఉంటాడని అర్థం. ఉండేటువంటి దేవుడు, లేని దేవుడు కాదు. ఇప్పుడు మనం కల్పించుకున్న కొంతమందిని వాళ్ళు కాదంట, వాళ్ళు మనం చేసుకున్నటువంటి వాడు. ఈయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత ఈయన ఎలాంటి వాడంట? ధనం ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగా సంపన్నులు ఉన్నారనుకోండి, మిలియనరీస్, ఇప్పుడు దేశంలో ధనవంతులు ఉన్నవాడిని ఏమంటాం మనం? వాడు చాలా ఉన్నవాళ్ళండి. ఏమంటారు? చాలా సంపన్నులండి, ఉన్నవాళ్ళండి. అంటే ధనం ఉంది కాబట్టి వారిని ధనమున్నవారు అంటారు, ఉన్నవారు అంటారు. అలానే ప్రియులరా, మన దేవుని దగ్గర ధనం ఉందా లేదా? ధనవంతుడా కదా? ఆయనకు పౌలు గారు పెడుతున్న పేరు ఏంటంటే, పౌలు గారు పెడుతున్న పేరు తిమోతి పత్రికలో శ్రీమంతుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఏం పేరు? చదవండి. తిమోతికి రాసిన పత్రిక. పిల్లలు, మీరు గొడవ చేయొద్దు, అల్లరి చేయొద్దు. గొడవ చేస్తుంది. ఆయన ఎన్నట్లేదు మాటలు. సరే వినండి, ఏం పేరు పెట్టాడో పౌలు గారు దేవునికి ఇచ్చినటువంటి నామధేయం. ఆయన నామధేయాన్ని ఉచ్చరించాడు, ఆయన పెట్టింది కాదు. కానీ చదువుతాం. 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం తీసేరా. ఎలాంటి దేవుడు అంట? ఈయన ఎవరంట? శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రం వసించు అమరత్వం గలవాడు. మనుషులు ఎవడు ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనత శాశ్వత ప్రభావం కలిగి ఉండడు గాక. ఆమె చెప్పండి. ఆమె. ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? శ్రీమంతుడు. అంటే ఎవరు? బాగా ధనవంతులు దేశంలో, ప్రపంచంలోనికి ధనవంతుడు అంట. ఎవరు? ఇప్పుడు ఎలన్ మస్క్ అనేటతను కొద్ది కాలంలోనే, ఒక 10-15 ఏళ్లలోనే ప్రపంచంలో ధనవంతుడయ్యాడంట. ఎవరతను? ఎలన్ మస్క్ అనేటువంటి అతను శాటిలైట్ సిస్టమ్ కనుక్కొని గొప్ప సంపన్నుడయ్యాడు. దేశంలో అందరికంటే ప్రపంచంలోనే ధనవంతుడంట ఎలన్ మస్క్ అనేటువంటి అతను. అలానే కాబట్టి ప్రియులారా, శ్రీమంతుడు అంటే వీళ్ళందరికంటే కూడా ధనవంతుడని అర్థం, అందరికంటే శ్రీమంతుడని అర్థం, అందరికంటే సిరి సంపదలలో తొలతొగేవాడని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు సరే, కాబట్టి అందరికంటే ధనవంతుడు. ఎందుకంటే ఆయన ఏమనంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, నాకేమైనా కొదువు ఉందా మీరు ఇవ్వడానికి అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నాకేమైనా కొదువు ఉందా? 1000 కోటల మీద పశువులన్నీ నావే కదా అంటున్నాడు. వెండి బంగారాలన్నీ నావే కదా. సమస్త భూమి, సమస్త విశ్వం అంతా కూడా విశ్వానికి నాథుడు అంట. ఆయన పేరు ఏం పేరమ్మా? విశ్వానికి భర్త అని అర్థం. పుట్టించినవాడు, సృష్టించినవాడు, ఏలుతున్నవాడు, పోషిస్తున్నవాడు, పరిపాలిస్తున్నవాడు అని భర్త అంటాడు. దేవునికి స్తోత్రం. విశ్వనాథుడు, విశ్వరూపుడు, నింగి నేల ఆవరించిన దేవుడు అని బైబిల్ అంటుంది. మహాకాశములు పట్టజాలని దేవుడు అంట, అవి పట్టబడ్డ. దేవునికి స్తోత్రము కలుగునుగా. అలాంటి గొప్ప దేవుడు. వెండి బంగారాలన్నీ నావే కదా, సమస్త భూమి నాదే, 1000 కోటల మీద పశువులన్నీ నావే, నువ్వు నాకేమి ఇస్తావని మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఇప్పుడు ఇంత సమస్తం
ఇప్పుడు భూమిలో కొంచెం బంగారం ఉంటేనే గొప్ప ధనవంతుడు అని చెప్పుకుంటుంటే మరి అంతా ఆయనదే కదా, ఇంకెంత శ్రీమంతుడు అంటాం. చాలా గొప్ప దేవుడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు అని అర్థం క్రీస్తునందు ప్రియులారా. కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు, శ్రీమంతుడు, సర్వ అధికారి అయినటువంటి దేవుడని దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడేమో ఆయన ఏమన్నాడు, శ్రీమంతుడు, అద్వితీయ దేవుడు అన్నాడు. యోహాను సువార్తలో కూడా అద్వితీయ సత్య దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎవరంటమ్మా చదవండి, యోహాను సువార్తలో ఏమన్నాడు? యోహాను సువార్తలో, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగొట్టే నిత్య జీవము. అద్వితీయ సత్య దేవుడు అంట ఆయన. కాబట్టి ప్రియులరా, ఆయనకు ఏమైనా కొదువు ఉందా? అంతటి సిరి సంపదలలో వసించేటువంటి దేవుడు. సమస్తము ఆయనదే. సమస్తానికి ఆయన ఆధారపోతుడు, శ్రీమంతుడు. ఇక్కడేమో అద్వితీయుడు, అద్వితీయ సత్యదేవుడు. ఇంకా ఏమన్నాడు యోహాను సువార్తలో, యోహాను పత్రికలో 1వ పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో అన్నాడు, ఆయన నిజమైన దేవుడు. ఏం దేవుడు అంటమ్మా? లేని దేవుడు కాదు, నిజమైన. యోహాను పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరో ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. త్వరగా మీరు చూస్తే లేదు, చూద్దామా? 20 వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునైనాడు. చెప్పండి, ఆయన ఏంటంట? ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. పిల్లలారా, చిన్నపిల్లలారా అంట, విఘ్నం జోలిపోకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కాబట్టి ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు కదా. ఇంకా నిజమైన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడని హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రికలో కూడా ఆయన జీవము కలిగిన దేవుడు. హెబ్రీ రాసిన పత్రికలో కూడా మనం చూస్తున్నాం. పీటర్ 10వ అధ్యాయము 31వ వచనం. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతులు పడ్డ బహు భయంకరము. దేవునికి స్తోత్రం. ఎవరంటమ్మా మన దేవుడు? జీవము కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన దేవుడు ఎవరన్నా అడిగితే మనం ఆ రిఫరెన్స్లన్నీ కూడా చూపించాలి. ఆయన ఎవరంట? 10వ అధ్యాయం 31వ వచనంలో హెబ్రీ రాసిన పత్రిక, ఆయన జీవము కలిగిన. హెబ్రీ రాసిన పత్రికలోనే 12వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది ఒక మాట. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, మన దేవుడు దహించే అగ్ని ఉన్నాడు. ఎవరంటే ఆయన? ఇంకొక రూపం అనమాట. అండి, దేవుడు దహించు అగ్ని, రోషము కలిగిన దేవుడు అంటాడు. కాబట్టి ఇవన్నీ దేవునికి ఇచ్చినటువంటి నామధేయాలు ప్రియులారా. కాబట్టి పౌలు గారు శ్రీమంతుడని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సిరి సంపదలను వసించేటువంటి వాడు. పిల్లరా, ఆయనకి ఏమైనా కొదువు ఉందని మన చేతులతో సేవించబడేవాడు కాదని కూడా దేవుని గ్రంథం ఉంటుంది ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన శ్రీమంతుడైనటువంటి దేవుడు. ఈయన అన్నాడు మోషేతో, మోషే, నా ప్రజలు ఐగుప్తులో శ్రమ పడుతున్నారు, వారిని విడిపించడానికి నీవు రావాలంటే, అయ్యా నేను రాలేనన్నాడు. అప్పుడు అన్నాడు, నీ పేరేంటంటే, అప్పుడు ఆయన చెప్పాడు. ఏం పేరు చెప్పాడు? నేను ఉన్నవాడు అనువాడని అన్నాడు. నేను చెప్తా నా సాక్ష్యాన్ని బయటకు వచ్చాను కదా. ఏంటంట?
ఆ రాత్రిలో ప్రార్థన చేసుకుంటామంటే దేవుడు నాకు తెల్లని గ్రంథం తెరవబడింది పిల్లరా. ఆ గ్రంథంలో ఐ ఆమ్ ఇంగ్లీష్ లెటర్స్ కనబడుతుంది. ఆ వాక్యమే నేను ఉన్నవాడను వాడను, అంటే సంపన్నుడని అర్థం. ఆయన దగ్గర ధనం ఉంది, జ్ఞానం ఉంది, అధికారం ఉంది కదా, ఐశ్వర్యం ఉంది, ప్రేమ ఉంది. ఆయన దగ్గర లేనటువంటిది ఏది లేదు. అది ఉన్నవాడంటే. మన దగ్గర ధనం ఉందనుకోండి, వాడి దగ్గర ప్రేమ ఉండదు, అవునా? సంపన్నుడు అనుకోండి, ప్రేమ లేకపోవచ్చు, ధనం ఉంటే జ్ఞానం లేకపోవచ్చు కదా. మర్చిపోయాను, అనిల్ అంబానీ అతని పేరు, ముఖేష్ అంబానీ, అతని కుమారుడు చూసారా? అతని కుమారుడు ఎలా ఉంటాడు ఎప్పుడైనా చూసారా?